అండ్ యాజ్ ఎ మదర్గా మీరు గర్వించిన క్షణాలు ఏంటి? యాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ మీకు ఏ క్షణాలు అనిపించింది వీళ్ళ ముగ్గురితో పాటు ఉన్న ఐ టైం? డోంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ అండి ఈ No. ముగ్గురులో ఏది ఏది అంటే ఏది అని. మీకు of course ఒక్కొక్క టైంలో సుశాంత్ గారి ఒక్కొక్కళ్ళు, movie release అయినప్పుడు ఒక్కొక్క కావచ్చు, టైంలో first ఒక్కొక్కళ్ళు. యూనో సో ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై చిల్డ్రన్, ఈక్వలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. బికాస్ వాళ్ళందరూ కజిన్స్ అందరితో కూడా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఇంట్లో చాలా క్లోజ్గా ఉంటారండి. ఎందుకంటే నాకు పక్క నుంచి ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటాను, వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో నేను అనుకుంటా, నేను రేపు ఉన్నా లేకపోయినా దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్, దే విల్ స్టాండ్ బై ఈచ్ అదర్. అది చాలు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దమ్. సేమ్ వే మిగతా వాళ్ళు కూడా, నాన్న కూడా అలాగే ఫీల్ అయ్యారు. మేమందరం కలిసి కూర్చుని ఉంటే ఒక పక్కన కూర్చుని ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఫర్ హిమ్ దట్స్ వాట్ హీ టాట్ అస్, దట్ ఫ్యామిలీ టుగెదర్నెస్, ఆ యూనిటీ ఉండాలి అని. ఆయన వల్లే రండి మాకు ఇవన్నీ వచ్చినాయి. కనిపిస్తుంది కూడా, బయట కూడా కనిపిస్తుంది. ఏదో మాట వరకే ఉండిపోకుండా అది కనిపిస్తుంది కూడా. డెఫినెట్లీ. సో వీళ్ళ ముగ్గురులో బాగా ఎవరు అల్లరి చేస్తూ ఉంటారు? మేమేమి ఆ చిన్నాం అనుకుంటా. అల్లరి అంటే దే వెరీ, షీఈ్ మోర్. ఓకే, లౌడ్గా వీళ్ళిద్దరు కొంచెం క్వైట్గా ఉంటారు. షీఈ్ మోర్ బబ్లీ. ఓకే. సో ఇద్దరు ఏడిపిస్తూ ఉంటారా తనని, లేకపోతే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయా? చిన్నప్పుడు మీకు కంప్లైంట్స్ వచ్చేవా? ఏం కంప్లైంట్స్ లేవు. సిబ్లింగ్స్ మధ్య ఉండే ఇప్పుడు షీల్ కమ్ అట్ 7 or 8 in the evening అండ్ తన ఇష్టమైన కూర ఉంటే ఒక డాన్స్ చేస్తుంది అనమాట. ఇది అనేది యూనో స్మాల్ థింగ్స్ మేకర్ దట్ ఇమ్మీడియట్లీ అది తెలుస్తుంది అనమాట. ఆ సిబ్లింగ్స్ లో అల్లరిలోనే ఉంటుంది ఆ ప్రేమ కొడును అనిపిస్తుంది. ఆ వీళ్ళు ఏంటి గొడవ పడతారు, పెద్ద అయితే కలిసి ఉంటారు ఆ వీళ్ళు అనిపిస్తుంది. కానీ ఆ చిన్న ఇప్పుడు షీఈ్ ద వన్ హూ విల్ ఇన్స్టిగేట్, అందరం కలిసి ఏదో ఒక మూవీకి వెళ్దామని అని తనే ఇన్స్టిగేట్ చేసేస్తుంది. ఎవ్రీ సండే ఏదో టికెట్లు తనే బుక్ చేస్తుంది. సర్ప్రైజింగ్ గా అందరూ కలిసి. మాకు ఫ్యామిలీ గ్రూప్ ఉంది. ఫ్యామిలీ ఇది మినీ ఫ్యామిలీ. సో మినీ ఫ్యామిలీలో పెడుతుంది, హూస్ గేమ్ ఫర్ మూవీ టుడే అంటే మేమందరం ఎస్ నో అని రిప్లై చేస్తాం. దాన్ని బట్టి టికెట్స్ బుక్ చేస్తుంది. ఓకే, ఎనీవే ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ సంథింగ్ టుగెదర్ వెళ్తాం అప్పుడప్పుడు. ఓకే. అండ్ నాగార్జున గారు అంటే ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. నాగార్జున గారు కూడా ఇప్పుడు వేరే పాత్రలో ఉన్నారు, బిగ్ బాస్ అన్న దాంట్లో. సో దాని గురించి ఏమైనా చర్చలు జరుగుతూ ఉంటాయా? ఎవరైనా మాట్లాడుతుంటారా? అదొక ఫుల్ ప్రెజర్ అది అసలు ఆయనకి. ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసి మళ్ళీ మేమందరం కలిసినప్పుడు ఆ మూవీస్ గురించే మాట్లాడుతాం. వద్దు, లెట్స్ టాక్ అబౌట్ ఫన్ థింగ్స్, లెట్స్ ఎంజాయ్ అని అలా ఉంటుంది మా యాటిట్యూడ్. బట్ ఒక లైన్ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మొన్న దానికి కూడా బిగ్ బాస్ తర్వాతే నాన్న బర్త్డే తర్వాత వచ్చాడు. సో యాక్చువల్లీ ప్రీవియస్ సాటర్డే నేను బిగ్ బాస్ సెట్కి వెళ్ళాను. ఓకే, మీరు విజిట్ చేశారు. సో నేను వెళ్ళేటప్పటికి చాలా ఒక పక్కన కూర్చొని కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు. నేను 2 సార్లు బెరవాల్సి వచ్చింది అప్పుడు. కానీ తినాలి, దట్ మచ్ కాన్సన్ట్రేషన్ హీ నీడ్స్. అండ్ హీ సేస్ ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా టైరింగ్ ఉంటుంది అవన్నీ. బికాస్ అందులో కూడా ఓన్లీ అది అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అన్నట్టు చెప్పరు ఆయన. ప్రతి ఒక్కరికి ఇలా ఉండాలి. ఈవెన్ బయట అయినా కూడా, నాట్ ఓన్లీ ఇన్ ద హౌస్, ఈవెన్ దో బయట కూడా ఇలానే ఉండాలి అని అందరికీ ఆలోచించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్స్తో కదండి ఇది. సో ఇట్స్ వెరీ టఫ్. అవును, యూనో స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి, పొగడినప్పుడు పొగడాలి. బిగ్ బాస్ ఇస్ అన్ని ఎమోషన్స్ అప్పుడే స్ట్రిక్ట్ గా చేస్తారు, కూల్ చేయాలి. సో అది చాలా స్ట్రెయిన్ ఆన్ యువర్ మైండ్. సో అంతగా ఫ్యామిలీకి వచ్చారు అంత స్ట్రెయిన్ తీసుకొని ఇంకా ఎక్కువ మాట్లాడు. ఎందుకంటే హోల్ డే అదే ఉండి, సో మళ్ళీ అదే మూవీ గురించే మాట్లాడే బదులు
మూవీస్ అంత స్ట్రెయిన్ అయి ఉండరు అసలు నాగార్జున గారు ఇంత దానికి అయి ఉండదు.